తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. తుఫాను ప్రభావంతో ప్రజలు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ జోడెద్దుల విహారయాత్రలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపతి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటనకు అపూర్వ స్పందన లభించిందని, విపత్తుల సమయంలో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మేలును రైతులు పదే పదే గుర్తు చేసుకున్నారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను గాడిదలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై చంద్రశేఖర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు కుసంస్కారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. జగన్ దంపతులను విమర్శించే స్థాయి ఆదినారాయణ రెడ్డికే లేదని, నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆయనకు తగిన శాస్తి జరగడం ఖాయమని హెచ్చరించారు. కూటమి నాయకులు చాలా గొప్పలు పోతూ ఉంటారు. ఇది మా అడ్డ, మాకు ఇక్కడ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడికి పోయింది ఆయన ఓట్ బ్యాంక్? చల్లా చెదురైపోతున్నటువంటి కూటమి కలలు, పటాపంచలవుతున్నటువంటి వాళ్ళు కట్టుకున్నటువంటి ఊహా ప్రపంచం. ప్రజలు అల్లాడిపోతూ ఉంటే, పండించినటువంటి పంట అకాల వర్షాలకు కొట్టుకుపోతే దాన్ని పర్యవేక్షించి పరీక్షించి లెక్కించి ఆ రైతుల్ని ఆదుకొని వారికి బాసటగా నిలవాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలకు వెళ్తారు. నిజంగా విదేశీ పర్యటనకు వెళ్ళడానికి ఇంకా సమయం లేదా? ఏ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని హైదరాబాద్కి తిరిగే ఖర్చుల కన్నా టికెట్లు క్యాన్సిల్ అయితే ఎక్కువ అవుతాయా? 100 సార్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని హైదరాబాద్కు తిరుగుతున్నారు కదా, అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుందా డేట్లు మార్చుకుంటే? అంటే ఈ రాష్ట్ర ప్రజలన్నా రైతులన్నా వారికి ఎంత చిన్న చూపో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. తండ్రి కొడుకులు భలే సరిపోయారు, జోడెద్దులు ఇద్దరు. ప్రచారం పీక్స్లో చేసుకుంటారు, వ్యవహారం మాత్రం ఏమాత్రం ఊహించిన దానికన్నా ఎలాగూ వీళ్ళు చెయ్యరని అందరూ ఊహిస్తూనే ఉంటారు. ప్రచారం తప్ప చేసేదేముండదని అందరికీ తెలుసు. అయినా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ఎవ్వరు కూడా ఊహించు. తండ్రి ఏమో విదేశాల్లో తిరుగుతుంటే కొడుకేమో క్రికెట్ చూడడానికి ముంబై వెళ్తాడు. మీ ఇంట్లో టీవీ లేదా? టీవీలో ఆడే ఆట కనపడదా, వినపడదా? మహిళలంటే నాకు చాలా గౌరవం అని చెప్తున్నారు లోకేష్ గారు. ఎంత వింత మాటలు మాట్లాడుతున్నారు లోకేష్ గారు. తుఫానుకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగులు జరుగుతుంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉండడు. దానిలో అత్యంత కీలకమైనటువంటి శాఖ అది. ఆ మంత్రి ఉండడు. పంచాయతీరాజ్ మంత్రి ఉండడు. ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఉంటాడు పంచాయతీరాజ్ మంత్రి. ఈ మంత్రి మాత్రం విద్యాశాఖ మంత్రి. ఈయన మాత్రం రివ్యూ మీటింగుల్లో ఉంటాడు. పోనీ మీటింగ్లో ఉన్నటువంటి వాడివి ఎన్ని విద్యాశాఖ స్కూల్స్ని సందర్శించారు, ఎన్ని డ్యామేజ్ అయ్యాయి, వాటికి ఎంత నిధులు కేటాయించారు, ఆ స్కూల్లో విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి, మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ కావడానికి అనువైనటువంటి పరిస్థితి ఉందా లేదా గమనించావా? చూసావా? ఆరా తీసావా? చిన్న పిల్లలతోటి టీచర్ కాళ్ళు నొక్కించుకుంటూ ఉంది. ఒకడేమో తెలుగుదేశం నాయకుడు చనిపోయారు అనకూడదు, చిన్న బిడ్డని తీసుకెళ్ళి 8వ తరగతి బిడ్డని తీసుకెళ్ళి స్కూల్ నుంచి ఆ విధమైనటువంటి అమానవీయమైనటువంటి సంఘటన చేశాడు. అంటే ఈ స్కూళ్ళ శాఖకి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఏ రోజైనా ఒక్కటంటే ఒకటి నూతనమైనటువంటి స్కూల్ భవనాన్ని, ఎక్కడైనా ఒక్కటంటే ఒకటి ఒక కొత్త వ్యవహారాన్ని స్టార్ట్ చేశారా? కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో కొత్తగా నిర్మించిన ఎంఈఓ కార్యాలయాన్ని ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులు కూడా నగర విద్యార్థుల స్థాయిలో పోటీ పడేలా నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. పిల్లలపై ఆర్థిక భారాలు లేకుండా విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులతో మమేకం కావాలని, వారి సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యతని గుర్తుంచుకోవాలన్నారు. విద్యారంగం అభివృద్ధి కోసం మరిన్ని పథకాలు త్వరలో అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. చాలా కాలం నుంచి ప్రొద్దుటూరు మండలంలో విద్యాశాఖకు సంబంధించిన వారికి ఆర్థిక శ్రేణి కారణంగా మున్సిపల్ ఆఫీసులు ఒకరు, తాలూకా ఆఫీసులు ఒకరు, ఈ మాదిరిగా అక్కడ నిలబడే పరిస్థితులు అక్కడ ఉంటా ఉంటే పోయిన వాళ్ళకు కూర్చోడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో జరిగింది. ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఎండిఓ ఆఫీస్ ఇక్కడనే ఉంది. ఎండిఓ ఆఫీసు దగ్గరగా సన్నిహితంగానే, ఎండిఓ ఆఫీసులు దగ్గరగానే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ స్థలాన్ని గుర్తించి ఇక్కడ కట్టడం జరిగింది. కాబట్టి మేము కొత్తగా సుమారుగా 12 రోజుల కిందట డిఎస్సి
పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు డిఎస్సి పరీక్షలు జరిపి దాదాపు 6,070 మంది టీచర్లను సెలెక్ట్ చేయడం జరిగింది. అన్ని స్కూళ్లకు కావాల్సినంత మంది టీచర్లను ప్రభుత్వం నియమించింది. ఈ విద్యా విధానంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద పిల్లలందరూ కూడా మీరు వాళ్ళను ప్రతి ఒక్కరిని టీచర్లు మీరు పోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి తిరిగి వాళ్ళ పిల్లలను స్కూల్లో చేర్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సిలో కాంపిటీషన్ ఎగ్జామినేషన్ పాస్ అయిన టీచర్లు అందరూ దాదాపు ఫస్ట్ క్లాస్ పాస్ అయిన టీచర్లు మాత్రమే ఉంటారు. కాబట్టి టీచర్లు మంచి విద్యాబోధన చేస్తారు. గతంలో ఏదో పల్లెల్లో చిన్న చిన్న వాళ్ళు పనులు చేసేవాళ్ళు కూడా కాన్వెంట్ పంపిస్తారనే పరిస్థితి లేకుండా ప్రతి గ్రామంలోనూ కాన్వెంట్ స్కూల్ చిన్న తరగతి కానీ 5వ తరగతి వరకు ఉండబట్టిన స్కూల్లో మీరందరూ గ్రామాలకు పోయి వాళ్ళందరినీ పిలిచి పిల్లలు వాళ్ళ స్కూళ్ళలో చేర్పించి ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళందరికీ కూడా మంచి విద్యాబోధన జరుగుతుంది. మీ స్కూల్లో మీరు చేరేటని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్ళలో చేర్పించాం. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చినారు. మీ వాళ్ళకి అన్ని రకాల ఈ స్కూల్లో బాగా విద్యను బోధించడం జరుగుతుందని మీరు పోయి గ్రామీణ ప్రాంతాలలో సర్పంచులు ఎంపీటీసీలు అందరినీ కలిసి మాట్లాడి ఆ ఊర్లో గ్రామ సభలు పెట్టి పిల్లలందరినీ టీచర్లకు స్కూళ్ళలో చేర్పించండి. మీరు కేవలం ఆఫీస్కే పరిమితం అయ్యే పరిస్థితి లేకుండా వారంలో 3 రోజులు మండలంలోనే ఉండబడిన స్కూళ్ళను మీరు పరిశీలన చేయండి. స్కూల్లో ఏం జరుగుతుంది, ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లు వస్తున్నారా, అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది చేరిన తర్వాత మళ్ళా మధ్యలో డ్రాప్ అవుట్స్ అయినారు, ఇవన్నీ కూడా మీరు చూసి టీచర్లు ఒక అలర్ట్ చేసి వాళ్ళందరినీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకందరికీ మంచి విద్యాబోధన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఇప్పుడు మనకు కావాల్సిన అవసరాలు తెలుస్తూ ఉన్నప్పుడు మనం పిల్లల కోసం నియోగించి స్కూళ్ళను ఏర్పాటు చేసినాం కాబట్టి మనమందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పోయి తిరిగి అదేలాగా పిల్లలందరినీ చేర్పించుకునే ప్రయత్నం చేయండి. సత్యసాయిబాబా శతజయంతోత్సవాల సందర్భంగా పుట్టపర్తికి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పుట్టపర్తిలో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులతో కలిసి భద్రతా ప్రణాళికలపై చర్చిస్తున్నామని ఎస్పీ తెలిపారు. 100th బర్త్డే సెలబ్రేషన్స్, సాయిబాబా గారి 100th బర్త్డే సెలబ్రేషన్ సంబంధించిన ఈ రోజు సెక్యూరిటీ ఆడిట్ ఒకసారి చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకి November 22 మనకి హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ విజిట్ టు పుట్టపర్తి కన్ఫర్మ్ అయింది. కాబట్టి టెంపుల్ లోపలికి, టెంపుల్ అవుట్ సైడ్ ఏ విధమైన రూట్స్ వస్తాయి. ఎందుకంటే September 15 నుంచి క్రౌడ్ కూడా చాలా పెరుగుతుంటాయి, లక్షల్లో వస్తుంటారు. కాబట్టి ఆ టైంలో వివిఐపీస్ కాన్వాయ్ కానీ వివిఐపీస్ మూవ్మెంట్ కానీ ఏ విధంగా ఫెసిలిటేట్ చేస్తాము. అదే విధంగా లోపలికి కూడా శాంతి భవన్ ఉంది. శాంతి భవన్ లో కూడా గెస్ట్ అందరూ స్టే చేస్తారు. కాబట్టి ఆ రోజు అక్కడ పార్కింగ్ అనేది ఎక్కడ పెట్టగలుగుతాం, బికాస్ అక్కడ మనకి అకామిడేషన్ అన్ని కూడా వెస్టిగేట్ వైపే ఉంది. కాబట్టి దానికన్నా పాసిబిలిటీస్ ఏంటి, ఇలాంటి ప్రతి ఒక్క ఎక్కడ దిగుతారు, ఎలాగా లోపలికి వెళ్తారు, ఒకవేళ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, హానరబుల్ సీఎం ద్వారా వచ్చారంటే ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి, ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా ఈ కోఆర్డినేషన్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈ రోజు కూడా మనం సత్యసాయిబాబా ట్రస్ట్ నుంచి వాళ్ళ తరపు నుంచి పోలీస్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ తో పాటు కలిపి ఈ రోజు ఒక చిన్న రివ్యూ పెట్టుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు చాలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. సో అన్ని కూడా కమింగ్ డేస్ లో అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు కూడా 23rd మనకి హిల్వ్యూ స్టేడియం దగ్గర సెంటనరీ కేక్ కటింగ్ ఉంది. కాబట్టి ఆ రోజు కూడా దాదాపు 1 లక్షల పైన పాపులేషన్ వస్తారు. కాబట్టి ఆ రోజు ఏ విధమైన ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి, రీసెంట్ గా జరుగుతున్న ఈ స్టాంపీడ్ సందర్భంగా ఏ విధమైన ప్రికాషన్ తీసుకోవాలి, ఎంట్రీ ఎంత, ఎగ్జిట్ ఎంత, ఇలాంటి క్షుణ్ణంగా మనం ఈ రోజు పరిశీలించడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్ అన్ని ఎక్కడ పెట్టారు, ఫీడ్ ఎలాగా తీసుకోవాలి, దాని అన్ని విధానంలో మనం ఈ రోజు నెల్లూరు నగరంలోని స్టోన్ హాస్పిటల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా కార్యాలయంలోని పలు రికార్డులను అధికారులు పరిశీలించారు. సిబ్బంది అధికారుల వద్ద ఉన్న నగదును లెక్కించారు. ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులతో అక్కడున్న డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు విశిష్ట స్థానం ఉందన్న మంత్రి నిమ్మల. విశాఖలో ఈ నెల 14-15వ తేదీలో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి డోలా. ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని వెల్లడి. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో డిఆర్సీ సమావేశం. జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. తుఫాను ప్రభావంతో ప్రజలు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు లోకేష్ విహారయాత్రలు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే తాటికొ చంద్రశేఖర్ ఆగ్రహం. ఈ వార్త ఇంత సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.